Hi guys, day two started with tiffin. Smiley bro. मतलब చూడలేదు బ్రో నేను. సో గైస్ మేము ఇలా నడవడానికి కారణం ఏంటంటే ప్రతి వీడియోలో కూడా తిరుమల వచ్చిన వాళ్ళు ఒకటే చెప్తున్నారు ఏంటంటే భూదేవి కాంప్లెక్స్ వెళ్ళండి అక్కడ లైన్ స్టార్ట్ అవుతుందని. బట్ ఇక్కడికి వచ్చి మేము చూస్తే ఏంటి అంటే ఇక్కడ ఇష్యూ ఏంటి అంటే ప్రాపర్ టాయిలెట్స్ కూడా లేవు. సో మీరు వద్దాము అనుకుంటే మాత్రం మీరు ఫస్ట్ చేయాల్సింది ఎక్కడైతే బస్ స్టాప్ ఉంటుందో అక్కడే డార్మెటరీస్ అయినా లేదంటే వాష్రూమ్స్ యూజ్ చేసుకోండి. ఇక్కడ మాత్రం వాష్రూమ్స్ అసలు బాగాలేవు. సో గైస్ మీరు ప్లాన్ చేసుకునే రండి. ఏం కాదు, మొయ్యి బ్రో, దేవుడి సన్నిధిలో ఆ మాత్రం మొయ్యాలి. అమ్మాయి ఏం టార్చర్. చాలా రష్ అయిపోయారు. టికెట్ దొరకదో కూడా తెలియదు. బట్ ఎంతో స్ట్రగుల్ తోనే వెళ్తున్నాం లైన్ లో. సో సీ దిస్ యూట్యూబ్ సో టికెట్ దొరుకుతుందో చూడాలి. ఫైనల్లీ ఆఫ్టర్ 1 hour శ్రీవారి దర్శనం టికెట్స్ దొరికినాయి. ఆఫ్టర్ 1.5 hour తర్వాత వి గాట్ ఫైనల్లీ టికెట్స్. సో గైస్ సో ఫ్రీ దర్శనం టికెట్స్ అయితే తీసేసుకున్నాం. ఇప్పుడైతే లోకల్ ఉన్న టెంపుల్స్ కపిలతీర్థంకి వచ్చాము. సో ఇప్పుడు స్వామివారి సన్నిధి దగ్గర ఉన్నాము. సో గైస్ ఇది థర్డ్ టెంపుల్, కోదండ రాముడు టెంపుల్ అంట. సో ఏ టెంపుల్కి విజిట్ అయినా లైక్ కొత్త వైబ్ ఇస్తుంది యాక్చువల్గా చెప్పాలంటే. సో బేటే అవి చూసుకొని వాళ్ళు అయితలే అంటే కష్టం. అయితలే బేటే. ఏడి ఆటో జానీ, ఏడి ఇక్కడ ఉన్నాడు ఆటో జానీ, ఏడి జానీ, ఏడి ఆటో జానీ, ఏడి అక్కడ ఆటో అంకుల్ వెయిట్ చేస్తున్నాడు అప్పటి నుంచి. ఆటో జానీ మేము లోపల వస్తుంది, మీకు పరిచయం చేస్తాం ఆటో జానీని. మరి ఆటో జానీ బాయ్ మొత్తం మా టెంపుల్స్ అన్ని తిప్పుతుంది ఇతనే. ఇప్పుడే కపిలతీర్థం కంప్లీట్ చేసుకొని ఇస్కాన్ టెంపుల్ వచ్చాం తిరుపతిలో. ఇందాక జాతకం చెప్పేటోడు ఉండే విషయం. వాడు నన్ను దూరం నుంచి చూసే నా దగ్గర రాకట్టాడు. ఎందుకంటే మా కూలోడు మా కూలోడు గైస్. సో గైస్ ఇప్పుడే అమ్మవారి దర్శనం అయిపోయింది. 5th టెంపుల్. సో పద్మావతి అమ్మవారు అంట. లిటరలీ 2 hours పట్టింది దర్శనానికి. అది కూడా 50 రూపీస్ టికెట్ తీసుకుంటేనే. సర్వదర్శనంకి వెళ్తే మాత్రం ఎలాగో మీరు 2 to 3 hours వెయిట్ చేయాల్సింది. గైస్ ఈరోజు మొత్తం తిరుపతి లోకల్ టెంపుల్స్ అయితే తిరిగాం. అమ్మవారి టెంపుల్స్ అండ్ బాలాజీ టెంపుల్ అని కొన్ని చాలా టెంపుల్స్ తిరిగాం. ఒక 5 టెంపుల్స్ అయితే తిరిగినాం. ఫైనల్ గా ఇప్పుడే అయిపోయింది. సో 5:30 అవుతుంది ఆల్మోస్ట్. సో ఇప్పుడైతే పైకి వెళ్ళడానికి అయితే లేదు స్టెప్స్. సో వీ కంటిన్యూ ది వీడియో టుమారో మార్నింగ్. ఈరోజు సాటర్డే. సో మమ్మల్ని పిక్ చేసుకోవడానికి మాట జానీ వచ్చేసి Let's go. వచ్చిందా లాకర్? లిటరలీ 1.5 hour పట్టింది లాకర్ దగ్గర. గైస్ ఇప్పుడే వచ్చేసినాం. లైక్ అల్పిరి సైడ్ తీసుకోకుండా ఈయన పెద్ద మనిషి తీసుకొచ్చిండు శ్రీవారి మెట్ల సైడ్ అని చెప్పి అక్కడ తీసుకొస్తారు గైస్. టికెట్లు ఎందుకు తీసుకున్నాం మరి అట్లా? My name is Megan Nasir. అలా యువకుడు పెడతారు అలా మనిషి ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏరా పులి, ఏరా పులి. ఇట్లుంది స్టెప్స్. ఫోటో దిగిన ఏం చేసినా దేవుడి మీద భారం వేస్తుంది. ఇట్స్ ఆల్రెడీ 14,800 స్టెప్స్. స్టెప్స్ ఇట్లున్నాయి బ్రో.
ఆల్రెడీ అయిపోయింది మా పని. శ్రీనివాసం మెట్ల శ్రీవారి మెట్ల ఒరే గాయస్ చెప్పండి. ప్రీ వర్కౌట్ కలుపుకొని వచ్చుంటే అయిపోదురా గాయస్. ఫ్రీ వర్కౌట్ వేసుకొని ఎక్కితే దురద అవుతుంది ఇప్పుడు. దుర్గా చెమటకి దిగిపోతుంది. మనం రావాల్సి వస్తుంది. ఇప్పటికి 3 times అయింది ఈ ఇయర్ లో పోదాం అని. లిటరల్లీ చెప్తున్నా, నేను స్కూల్ ఉన్నప్పుడు వచ్చిన అప్పటి నుంచి నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను వచ్చినా అని దర్శనం చేసుకోవడం అదేంటో నాకు తెలియదు. బ్రో ఒకసారి బంద్ చేయవా? ఎందుకు బ్రో ఎక్కసేకలు ఇక్కడ గ్లాస్ ఉన్నాక చేతులతో అవుతావు? బాగానే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. గాయస్ ఇప్పుడే 150 స్టెప్స్ ఎక్కినాం. ఇప్పుడే యాసం వస్తుంది. ఇంకా 1900 ఉంది. బ్రో ఎట్లున్నాయి? ముయ్యాంగిల్ ఉంది. లెట్స్ గో. అప్పుడు ఆడిచిపోయినావరా బ్రో టైట్ కుక్ కొడతారు కదా జిమ్ లలో 100 PR 80 PR. శ్రీవారి స్టెప్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మా లగేజ్ పెద్ద టాస్క్ అది, ఇప్పుడు అవి తీసుకోవాలి. కానీ స్టెప్స్ ఎక్కడం అయితే క్రేజీ ఎక్స్పీరియన్స్ బ్రో. నిజంగా ఇది ఐ థింక్ అల్పిరి స్టెప్స్ ఏమో ఇట్లా ఉంటది అండ్ శ్రీవారి మెట్లేమో ఇట్లా ఉంది. నంబర్ ఆఫ్ స్టెప్స్ తక్కువ ఉండొచ్చు, కాకపోతే క్రేజీ ఎక్స్పీరియన్స్ మాత్రము చాలా. ఇప్పుడే తిరుమల దర్శనంకి అయితే వెళ్తున్నాం. సో గాయస్ ఇప్పుడే మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఆఫ్టర్ ఎన్ని అవర్స్ అవుతున్నాను? 7 hours. 7 hours అయింది లిటరల్లీ. ఈరోజు సాటర్డే, we are blessed actually. సో మంచిగా అనిపించింది ఈరోజు, చాలా మంచిగా ఫుల్ క్రౌడ్ ఉంది. అయితే పబ్లిక్ అయితే చాలా మంది ఉన్నారు, ఎందుకంటే దిస్ ఇస్ వీకెండ్ కాబట్టి. అండ్ వీఆర్ డన్ యాక్చువల్లీ.